అందరికీ ప్రైజ్ ది లార్డ్. ఈ ఉదయకాల సమయం దేవుడు నీకు ఇస్తున్న వాగ్దానము కీర్తనల గ్రంథము 91వ అధ్యాయము 11వ వచనం. నీ మార్గములన్నింటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలను ఆజ్ఞాపించును. ఇక్కడ మనం ఆలోచన చేస్తే దేవుడు మనలో ఏమి చూసి ఆయన దూతలు మనకు కాపుదలుగా ఉంచాలి చెప్పండి. మనం ఏమన్నా పరిశుద్ధంగా జీవిస్తున్నామా అంటే లేదు, ఎక్కడో ఒక చోట పన్నే పడుతున్నాం కదా. కాబట్టి దేవుడు ఆయన దూతలను మన చుట్టూ ఎందుకు కాపలా పెట్టాలి కదా అంటే, ఈ ప్రశ్న మనం దేవుడిని అడిగితే దేవుడు ఏం చెప్తారో తెలుసా? ఎందుకు కాపలా పెట్టాలంటే, నువ్వు నా బిడ్డ, నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నువ్వు నా రక్తంలో కడగబడ్డావు కాబట్టి అపవాది యొక్క దాడి నీ మీద లేకుండా, అపవాది నిన్నేమి చేయకుండా నా దూతలను నీ చుట్టూ కాపుదలుగా నేను ఉంచాను అని చెప్తాడు. చూసారా, దేవునికి మనపైన ఎంత ప్రేమో కదా, దేవునికి మనపైన ఎంత కనికరమో కదా. అందుకే దేవుడు ఆయన దూతల్ని ఆజ్ఞాపిస్తున్నాడు ఇక్కడ. ఏమని? నా బిడ్డల చుట్టూ వెళ్ళి మీరు కాపుదలుగా ఉండండి, నా బిడ్డల్ని కాపాడండి, రక్షించండి, ఈ దురాత్మలు నా బిడ్డల్ని ఏమి చేయకుండా మీరే చూసుకోండి పోండి అని చెప్పి దూతలను ఆజ్ఞాపిస్తున్నాను అన్నమాట. ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ ఒకసారి నువ్వు దేవుని నమ్ముకున్న తర్వాత, ఒకసారి ఆయన రక్తంలో నువ్వు కడగబడిన తరువాత, వెంటనే ఎప్పుడైతే నువ్వు ఆయన రక్తంలో కడగబడతావో వెంటనే ఖచ్చితంగా డెఫినెట్లీ నీ చుట్టూ దేవదూతల కాపుదల వచ్చేస్తుంది. ఎట్లా చెప్తున్నారంటే, వాక్యమే చెప్పింది కదా, నీ మార్గములన్నింటిలో నిన్ను కాపాడడానికి ఆయన నిన్ను గూర్చి తన దూతలను ఆజ్ఞాపించును అని చెప్తున్నారు. చూడండి, ప్రైజ్ ది లార్డ్. కాబట్టి నువ్వు ఎక్కడికి వెళ్తున్నా, నువ్వు ఏం చేస్తున్నా, ఎలా ఉన్నా, ఎప్పుడైనా సరే, ఎక్కడైనా సరే, ఆయన నీ చుట్టూ ఆయన దూతలను కాపుదలగా పెట్టాడు. ప్రైజ్ ది లార్డ్. నువ్వు మంచివాడైనా, నువ్వు చెడ్డవాడైనా, నువ్వు పరిశుద్ధంగా జీవిస్తున్నా, పరిశుద్ధంగా జీవించకపోయినా, నువ్వు లేని పని చెత్త పనులు చేస్తున్నా, ఒకసారి నువ్వు ఆయన నమ్మావు, ఆయన యుద్ధకు వచ్చావు, ఆయన రక్తంలో కడగబడ్డావు కాబట్టి ఖచ్చితంగా నీ చుట్టూ దేవదూతల కాపుదల డెఫినెట్లీ ఉంటుంది. దేవదూతల కాపుదల నీ నుండి తొలగిపోదు ఖచ్చితంగా. ప్రైజ్ ది లార్డ్. ఎందుకు అంటే నేను చెడ్డ పనులు చేస్తున్నా కూడా దేవుని కాపుదల నాకు ఉంటుంది అంటే ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకు అంటే, నువ్వు చెడ్డ పనులు చేస్తున్నావు కానీ దేవుడు చేయట్లేదు కదా. నువ్వు దేవుణ్ణి సరిగ్గా లెక్క చేయట్లేదు, పట్టించుకోవట్లేదు, ప్రేమించలేదు. కానీ ఆయన నిన్ను అట్లా చూడట్లేదు కదా, ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు కదా. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి దేవుని దూతల కాపుదల నీ చుట్టూ ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్. ఈ విషయం మనం ఆలోచన చేయాలి. నువ్వు చదువుకున్నా, చదువుకోకపోయినా, నీకు చదువు వచ్చినా రాకపోయినా, ఎలా ఉన్నా ఆయన రక్తంలో కడగబడ్డావు కాబట్టి నీ చుట్టూ దేవదూతల కాపుదల డెఫినెట్లీ ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్. అదే సమయంలో మనం బాగా ఆలోచన చేస్తే, ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఇప్పుడు ఒక రాజు ఉన్నాడు అనుకోండి, ఆ రాజు తన బిడ్డలు ఉంటారు కదా, ఆ బిడ్డల చుట్టూరా సైనికులను పెడతాడు. ఎందుకు అంటే, ఆయన రాజు కాబట్టి ఆయన బిడ్డలు ఒకవేళ బయట ఫ్రీడమ్గా చుట్టూరా సైనికులు లేకుండా తిరుగుతున్నారంటే ఏం జరుగుతుంది? డబ్బుల కోసం కానీ, ఆస్తుల కోసం కానీ కిడ్నాప్ చేయొచ్చు వాళ్ళని, లేదా వాళ్ళని చంపేస్తామని బెదిరించవచ్చు, లేకపోతే ఏదైనా జరగచ్చు కదా. అందుకే రాజు ఏం చేస్తాడు? వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా సరే వాళ్ళ చుట్టూ సైనికులను పెడతారు. ఎందుకు? కాపాడండి అని. ఒకవేళ ఆ రాజు కొడుకుల్లోనే కొంచెము అల్లరి చేసేవాడు ఉన్నాడు, రాజు చెప్పిన మాట విననివాడు ఉన్నాడు, రాజు ఒకటి చెప్తే దానికి వ్యతిరేకంగా చేసేవాడు ఉన్నాడు అనుకోండి, వాళ్ళ బిడ్డలే వాళ్ళ చుట్టూ సైనికుల్ని పెట్టుకున్నా ఉంటాడా? వీడు నా మాట వినట్లేదు కాబట్టి వీడు ఆడన్నా బోన్లే అని వదిలేస్తాడా? వదలడు కదా. అలాగే దేవుడు కూడా అంతే. నువ్వు ఆయన రక్తంలో కడగబడ్డావు, ఆయన వద్దకు వచ్చేసావు కాబట్టి డెఫినెట్లీ నీ చుట్టూ ఆయన దూతలను కావలి పెడతారు, నువ్వు ఎలా ఉన్నా సరే. ఇంకో విషయం ఏంటంటే, ఎప్పుడైతే నువ్వు ఆయన యొద్దకి వచ్చావో, ఆయన నమ్మావో, విశ్వసించావో, ఎప్పుడైతే నువ్వు ఆయన రక్తంలో కడగబడ్డావో, వన్స్ నువ్వు రక్తంలో కడగబడ్డావు అంటే నీటి మూలంగా నువ్వు బాప్తిజం పొందావు అనుకోండి, నీటి మూలంగా నువ్వు నీటిలో అట్లా మునిగిన వెంటనే పరలోకంలో జీవగ్రంథం తెరవబడి ఆ జీవగ్రంథంలో నీ పేరు రాయబడుతుంది. నిజం, వాస్తవం. నీకు బాప్తిజం విషయంలో అడ్డంకులు ఎందుకు వస్తాయి అంటే, బాప్తిజం ఎందుకు అడ్డుకోవాల్సిన పరిస్థితులు వస్తాయి అంటే, బాప్తిజం నువ్వు తీసుకుంటుంటే అపవాది ఎందుకు అడ్డుకోవాలని చూస్తాడంటే, వాడి కడుపు మంట అంతే. ఎందుకు అంటే, నువ్వు ఒకసారి ఆయన రక్తంలో కడగబడ్డావంటే, ఒకసారి నువ్వు నీటి మూలంగా బాప్తిజం పొందావంటే జీవ గ్రంథంలోకి నీ పేరు వెళ్ళిపోతుంది. నువ్వు బాప్తిజం తీసుకున్నంత వరకు జీవ గ్రంథంలో నీ పేరు ఉండదు. కాబట్టి ఎప్పుడైతే నువ్వు బాప్తిజం పొందుతావో అప్పుడు జీవ గ్రంథంలో నీ పేరు లిఖితం అయిపోతుంది. అప్పుడు నీకు పరలోక రాజ్యం గ్యారంటీ అని ఫిక్స్ కదా.
కాబట్టి అందుకే అపవాది బాప్తిస్మం తీసుకోనికుండా చేస్తాడు. ఇంకోటి ఏంటంటే, బాప్తిస్మం తీసుకున్నావంటే ఆయన దూతల కాపుదల నీకు వచ్చేస్తుంది కదా, తర్వాత వానికి నిన్ను ముట్టుకోవడానికి అవకాశం ఉండదు, నిన్ను టచ్ చేయడానికి అవకాశం ఉండదు. ఎందుకంటే నీ చుట్టూ దేవదూతలు ఉంటారు. ఎలా వాడు టచ్ చేసేది? నిన్ను ఇబ్బంది పెట్టలేడు, ఏం చేయలేడు వాడు. అందుకు భయం. అందుకే వాడు బాప్తిస్మం తీసుకునే విషయంలో నిన్ను చాలా రకాలుగా శోధించి బాప్తిస్మాన్ని విడిచిపెట్టేసాడు, అంటే తీసుకోనికుండా చేస్తాడు. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ఒక్కసారి దేవుని నమ్మిన తర్వాత, ఆయన యొద్దకు వచ్చిన తర్వాత, బాప్తిస్మం తీసుకున్న తర్వాత నువ్వు ఎలా ఉన్నా ఖచ్చితంగా నీ చుట్టూ దేవదూతల కాపుదల ఖచ్చితంగా దేవుడు పెడతాడు. ఎందుకంటే ఆయన నిన్ను ప్రాణం కంటే ఎక్కువ ప్రేమిస్తున్నాడు. నువ్వు పాపిగా ఉండగానే ఆయన నీ కొరకు ప్రాణం పెట్టాడు. రక్తాన్ని చిందించి ఆ రక్తాన్ని వెలగా పెట్టి పాపినైన నిన్ను కొనుక్కున్నాడు తెలుసా, నన్ను కూడా కొనుక్కున్నాడు తెలుసా. ఇంత తెలిసిన తర్వాత కూడా మనము ఎలా జీవించాలి అంటే పరిశుద్ధంగా జీవించాలి. అయ్యో, నేను పాపిగా ఉండగానే నా కొరకు ప్రాణం పెట్టాడు నా ప్రభు, నా కొరకు రక్తాన్ని చిందించి ఆ రక్తాన్ని వెలగా పెట్టి నన్ను కొనుక్కున్నాడు. మరి అలాంటప్పుడు నేను ఇలా పాపాలు చేస్తూ బ్రతకడం మంచిది కాదు కదా. నా చుట్టూ ఆయన దేవదూతలను కాపుదలుగా పెట్టాడు. నేను బాప్తిస్మంగానే పొందాను, ఆయన శరీర రక్తాల్లో నేను చెయ్యి వేస్తున్నాను కదా. మరి అలాంటప్పుడు నేను ఇలా పాపంతో జీవించడం తప్పు కదా, ఇలా చేయకూడదు కదా. నా కొరకు అన్యాయంగా ఒక ప్రాణం బలైంది, ఇప్పటికీ కూడా నేను ఇలా ఎలా ఉండడం అని ఆలోచన చేయాలి ప్రతి ఒక్కరు కూడా. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో దేవుడు నీతో చెప్తున్నాడు ఏమంటే, నేను నిన్ను ప్రేమిస్తున్నాను, అందుకే నీ చుట్టూ నా దేవదూతలను కాపుదలుగా ఉంచి అపవాది యొక్క దాడుల నుంచి నేను రక్షిస్తున్నాను. నువ్వు పాపంలో ఉండగానే నేను నిన్ను ప్రేమించాను కాబట్టి నీ కొరకు ప్రాణం పెట్టాను, రక్తాన్ని చిందించాను, ఆ రక్తాన్ని వెలగబెట్టి నేను కొనుక్కున్నా. నువ్వంటే నాకు అంత ఇష్టం, నువ్వు నరకానికి వెళ్ళడం నాకు ఇష్టం లేదు, అందుకే నీ కొరకు ప్రాణం పెట్టాను. నేను పరిశుద్ధుడును కాబట్టి నువ్వు కూడా పరిశుద్ధుడిగా ఉండాలి, పరిశుద్ధురాలుగా ఉండాలనేది నా ఆశ, ఆలోచన. అలా ఉండమని దేవుడు అడుగుతున్నాడు, అలా జీవించమని దేవుడు అడుగుతున్నాడు. కాబట్టి ఉదయకాల సమయమే నువ్వు ఖచ్చితంగా తీర్మానం చేసుకో, ఇక నుంచి నేను ఇలా ఉండకూడదు, నేను పరిశుద్ధంగా జీవించాలి. నా కొరకు మా నాన్న ఆయన తన ప్రాణాన్నే పెట్టాడు, రక్తాన్ని చిందించాడు, ఇక నుంచి నేను ఇలా ఉండకూడదు, పరిశుద్ధంగా జీవించాలని ప్రతి ఒక్కరు కూడా తీర్మానం తీసుకోండి, అలా జీవించండి. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఉదయకాల సమయంలో ఆలోచించండి, అలా జీవించడానికి ప్రయత్నించండి. దేవుణ్ణి అడగండి, ఖచ్చితంగా ఆయనే సహాయం చేస్తాడు. రెండు తలలో ఉంచండి, ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడ, ప్రేమ నమ్మకం గల తండ్రి, స్తోత్రాలు, వందనాలు, కృతజ్ఞతలు. దేవా, ఈ ఉదయకాల సమయంలో నాయన ప్రభా ఈ వాక్యం ద్వారా నాతో మాతో మాట్లాడినందుకు స్తోత్రాలు. అవును తండ్రి, నాయన ప్రభా మేము పాపులమై ఉండగానే మా కొరకు మీరు ప్రాణం పెట్టారు, మీ రక్తాన్ని చిందించారు, మీ రక్తాన్ని వెలగాబెట్టి మమ్మల్ని కొనుక్కున్నందుకు స్తోత్రాలు. దేవా, ఈ ఉదయకాల సమయంలో నాయన మేము ఎక్కడికి వెళ్తున్నా, ఏం చేస్తున్నా, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా తండ్రి, మేము నీటి మూలంగా బాప్తిజం పొందామని, మీ రక్తంలో కడగబడ్డాము అని నాయన ప్రభా మా అందరి చుట్టూ మీ దేవదూతలను కాపుదలుగా ఉంచినందుకు స్తోత్రాలు. అపవాది యొక్క దాడుల నుంచి మమ్మల్ని రక్షిస్తున్నందుకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నామయ్యా. థ్యాంక్స్ మై లార్డ్. తండ్రి, అదే సమయంలో ఈ ఉదయకాల సమయంలో ఈ వాక్యం ద్వారా మరొకసారి మా అందరినీ దేవా హెచ్చరించి ఇంకైనా తీర్మానం తీసుకో, పరిశుద్ధమైన జీవితం జీవించు అని మాకు తెలియజేసినందుకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. దేవా, ఆయన ఎంతమంది అయితే ఈ వాక్యం విన్న తర్వాత తీర్మానం తీసుకుంటున్నారు నేను పరిశుద్ధంగా జీవించాలని, ప్రతి ఒక్కరిని తండ్రి మీ రక్తం చేత నిలువున కడిగి వారిని పరిశుద్ధపరచండి. మరలా వారు పాపంలో పడిపోకుండా, మరలా వారు ఆ శాపాలకు వెళ్ళిపోకుండా తండ్రి మీరే వారిని నిలబెట్టమని ప్రార్థిస్తున్నాను తండ్రి. మీరే వారికి శక్తినివ్వండి, బలమనివ్వండి, పరిశుద్ధంగా జీవించుటకు నేర్పించమని సహాయం చేయమని ప్రార్థిస్తూ, ఈ రీతిగా తీర్మానం తీసుకున్న ప్రతి ఒక్కరి జీవితాల్లో మీ వెలుగును నింపమని, వెలిగించమని, మీ కొరకు నాయన ప్రభా బహుగా మండేవారుగా వారిని తయారు చేయమని ప్రార్థిస్తూ సహాయం చేయమని. దేవా, ఈ వాక్యం ఎంతమంది అయితే చూస్తున్నారు, వింటున్నారు, షేర్ చేస్తున్నారు, పేరు పేరున అందరినీ జ్ఞాపకం చేసుకోండి, దీవించమని, ఆశీర్వదించమని, సహాయం చేయమని యేసయ్య అతి పరిశుద్ధ నామములో ప్రార్థించి స్తుతించి గణపరిచి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్. దేవుడు మీ అందరినీ దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్.